30వ కీర్తన 11వ వచనం. నా ప్రాణము మౌనముగా నుండక నిన్ను కీర్తించున్నట్లు నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చియున్నావు. ఆమెన్. ఈ కీర్తన దావీదు కీర్తన అయ్యింది. దీన్ని మనం ఒక వారం లాస్ట్ వీక్ ధ్యానం చేసి ఉన్నాము. ఈ కీర్తనలో దావీదు దేవుణ్ణి స్తుతిస్తున్నాడు ఆయన చేసిన మేళ్ళను బట్టి. అందులోనే భాగంగా 11వ వచనంలో ఏమంటున్నాడు అంటే, నా ప్రాణం మౌనంగా ఉండక నిన్ను కీర్తించినట్లు నా అంగలార్పు నీవు నాట్యంగా మార్చి ఉన్నావు అని దావీదు పలుకుతున్నాడు, స్తుతిస్తున్నాడు. దేవుడు అంగలార్పును ఎలా మార్చినాడట? నాట్యముగా మార్చినాడట. అంగలార్పు అంటే ఏమిటి అంటే రోదనము, మహారోదనము, దుఃఖము, తర్వాత వేదన, మనోవేదన, ఇలాంటివి అన్నమాట. అలాంటి పరిస్థితిలో దావీదు పడి ఉన్నప్పుడు, అతను అంగలారుస్తూ దుఃఖిస్తూ డిప్రెషన్లోకి వెళ్తున్న పరిస్థితిలో ఉన్నప్పుడు దేవుడు ఏం చేసినాడట? జోక్యం చేసుకొని అంగలార్పును నాట్యముగా మార్చినాడు అని చెప్పేసి దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. మన దేవుని పేరు ఏమై ఉన్నది? అంగలార్పును నాట్యముగా మార్చే దేవుడు. ఒకసారి నోరారా చెప్పుదామా? అంగలార్పును నాట్యముగా మార్చే దేవుడు. ఆమేన్. ఈ మాట మనం చెప్తుండగానే మన అంగలార్పులు యేసు నామములో నాట్యములుగా మార్చబడునుగాక. ఆమేన్. దావీదు జీవితంలో ఎన్నో రకాల అంగలార్పు పరిస్థితులు వచ్చినాయి కదా. సొంత వారి ద్వారా, బయటి వారి ద్వారా ఎన్నో రకాల శ్రమలు, ఇబ్బందులు, ఇరుకులు, ప్రతికూల పరిస్థితులు, తిప్పలు అతనికి ఎదురైనప్పుడు అతన్ని దేవుడు విడిపించినాడు. ప్రతిసారి కన్నీరు నాట్యంగా మార్చినాడు, అంగలార్పు నాట్యంగా మార్చినాడు. మన జీవితాల్లో కూడా మన దేవుడు అంగలార్పును నాట్యంగా మార్చుటకు సమర్థుడై ఉన్నాడు. అయితే దావీదు మరి ఏ సందర్భంలో అతను అంగలార్చినాడు, దాన్ని దేవుడు ఎలాగా నాట్యంగా మార్చినాడో కొద్ది నిమిషాలు మన వాక్య భాగాన్ని ధ్యానం చేద్దాము. 1 సమూయేలు 30వ అధ్యాయము 1 నుంచి 31 వచనాలలో మనం చూసినట్లయితే అక్కడ మనకు ఒక స్టోరీ కనిపిస్తుంది. ఏమని కనిపిస్తుంది అంటే, అంతవరకు దావీదును తరుముతూ తన మామ బాధిస్తూ ఉన్నప్పుడు దావీదు ఎక్కడెక్కడనో తల దాచుకుంటున్నాడు. కుటుంబానికి దూరమైనాడు, అతనికి వివాహమైంది, భార్యకు దూరమైనాడు. అతను తన కుటుంబాన్ని వదిలిపెట్టి, తల్లిదండ్రులను వదిలిపెట్టి, అన్నదమ్ముల్ని వదిలిపెట్టి ఇలాగా చెట్టుకు గుట్టకు అతను తిరుగుతూ ఎంతో బాధపడుతున్న సందర్భంలో ఏం చేస్తున్నాడు అంటే వేరే దేశాలకు వెళ్ళి తలదాచుకుంటున్నాడు. ఇలాంటి మాటలు మనం ఈ కాలంలో కూడా వింటూ ఉంటాం కదా. తప్పులు చేసిన వారు సహితము వెళ్ళి వేరే దేశాల్లో తలదాచుకుంటూ కొన్ని సందర్భాల్లో పట్టుబడినటువంటి సందర్భాలు మనం చూస్తున్నాం. దావీదైతే ఏ తప్పు చేయలేదు, కానీ తరుమబడుతున్నాడు. అతను నీతిని అనుసరించాడు అంతే. దానికి బదులుగా అతను ఏం చేయబడుతున్నాడు? తరమబడుతున్నాడు. అతను మెప్పు పొందుకున్నాడు అంతే. దానికి బదులుగా అతడు తరమబడుతున్నాడు. ఈరోజు మనం ఏ రకంగా తరమబడుతున్న స్థితిలో ఉన్నామో దేవుడే మన పక్షంగా జోక్యం చేసుకుని మనల్ని విడిపించునుగాక. ఆమెన్. దావీదు తరమబడుతున్నప్పుడు ఒకనొక సందర్భంలో ఏం చేసినాడంటే ఫిలిస్తీన్ల దేశానికి వెళ్ళి దాక్కున్నాడు. ఎక్కడికి వెళ్ళినా సౌలు రాజు వస్తున్నాడు, పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు, చంపడానికే ప్రయత్నం చేస్తున్నాడు. అసలు చంపడానికి కారణం ఏమిటి అంటే కారణం అక్కడ ఏమీ లేదు. దావీదు గొలియాతును చంపిన తర్వాత ప్రజలందరూ సౌలు రాజు కంటే ఎక్కువగా దావీదును మెచ్చుకున్నందుకు సౌలు రాజుకు కోపం వచ్చి నాకంటే ఎక్కువగా మెప్పు పొందుతున్నాడు, ఇతను బ్రతకడానికి వీలు లేదు అని తలంచినాడు సౌలు రాజు. అంతకు మించి దావీదు చేసిన తప్పు ఏమీ లేదు అక్కడ. మనం కూడా కొన్ని సందర్భాలలో మంచి చేస్తున్నప్పుడు మనల్ని ప్రజలు వ్యతిరేకమైన మాటలు అనటం, మనల్ని చులకనగా చూడటం, ఇలాంటివి మనము తృణీకరించబట్టం చూస్తూ ఉంటాం కదా. మనం మంచి చేసి కీడు అనుభవిస్తే దాని విషయంలో దేవుడు జోక్యం చేసుకోబోతున్నాడు. ఆమెన్. దావీదు విషయంలో కూడా దావీదు మంచి చేసి అతను కీడు అనుభవిస్తున్నప్పుడు దేవుడు అతన్ని జోక్యం చేసుకున్నాడు, అతని విషయంలో జోక్యం చేసుకున్నాడు. తప్పిస్తూ వస్తున్నాడు. దేవుడు దావీదును తప్పిస్తున్నాడు అని వాక్యం సెలవిస్తుంది. ఒకనొక సందర్భంలో ఒక కొండ ప్రాంతంలో దావీదు దాక్కుని ఉన్నాడు, సౌలు రాజుకు దొరకకూడదని ఎవరో సమాచారం ఇచ్చారు. ఇలాంటి సమాచారం ఇచ్చే ఇన్ఫార్మర్లు చాలా మంది లోకంలో ఉంటారు కదా. మన గురించి మనకంటే ఎక్కువగా చూసే వాళ్ళకే పట్టింపులు ఎక్కువ కదా. పలాని వాళ్ళు ఇది తింటారు, పలాని వారు ఇది వాడతారు, పలాని వాళ్ళు ఇలా బ్రతుకుతారు, పలాని వాళ్ళు ఇలా అలా అని చెప్పేసి మనకంటే ఎక్కువగా మనల్ని చూస్తున్న వాళ్ళకే, మన చుట్టూ ఉన్న వాళ్ళకే పట్టింపులు
తగ్గింపులు ఎక్కువగా ఉంటాయి కదా. అలాగే దావీదు విషయంలో కూడా అతన్ని ఏం చేస్తున్నారంటే గమనిస్తున్న వాళ్ళు ఏం చెప్తున్నారు సౌలు రాజుకి, సౌలు రాజా నువ్వు వెతుకుతున్నటువంటి దావీదు పలానా ఒక అరణ్యంలో ఉన్నాడు, పలానా కొండ ప్రాంతంలో ఉన్నాడు, నువ్వు వెళ్తే కరెక్ట్గా పట్టుకోవచ్చు అని చెప్పిన తర్వాత దావీదు తరుముకుంటూ వెతుక్కుంటూ సౌలు రాజు ఆ కొండ ప్రాంతానికి వెళ్ళినాడు. కొండకు అటువైపేమో దావీదు ఉన్నాడు, ఇటువైపు సౌలు ఉన్నాడు. ఇక కొంచెం అయితే పట్టుకోవటమే. అయితే దావీదు ఆ సందర్భంలో దేవుణ్ణి స్తుతిస్తూ, దేవుని మీద ఆధారపడుతూ, దేవా నన్ను రక్షించు, దేవా నన్ను కాపాడు, నీవే నా దిక్కు అనుకుంటూ దావీదు పారిపోతున్నాడు. వెళ్ళిపోవడానికి, పరిగెత్తడానికి, పారిపోవడానికి అతను తొందరపడుతున్నాడు. అటు దావీదు తొందరపడుతున్నాడు, ఇటు సౌలు రాజు రాని వచ్చాడు. ఇతను పట్టుకోవడానికి తొందరపడుతున్నాడు, అతను పారిపోవడానికి తొందరపడుతున్నాడు. ఆ సందర్భంలో దేవుడు ఏం చేస్తున్నాడంటే ఇశ్రాయేలు ప్రజలకు శత్రువులు ఎవరు ఆ కాలంలో అంటే ఫిలిష్తీయులు. ఆ ఫిలిష్తీయుల హృదయంలో దేవుడు కార్యము చేసి ఆ ఫిలిష్తీయులు సౌలు మీదికి యుద్ధానికి వచ్చిన తర్వాత అప్పుడు వెంటనే సమాచారం వచ్చింది సౌలు రాజుకు, సౌలు రాజా నువ్వు దావీదును తరమడం అనేది పక్కన పెట్టేసి తర్వాత చూసుకుందాం ఆ పని, కానీ ఇప్పుడు మన రాజ్యాన్ని నాశనం చేయడానికి, మన ప్రాంతాన్ని నాశనం చేయడానికి, మన ప్రజల్ని నశింపజేయడానికి ఫిలిష్తీయులు శత్రువులు దండెత్తి వచ్చినారు, మన ప్రాంతాన్ని మనం కాపాడుకోవాలి, తొందరగా నువ్వు రావాలి అని చెప్పేసి సౌలుకు వర్తమానం తీసుకొచ్చినారు. నిజంగా మన జీవితంలో మనల్ని తరుముతున్న అపవాది విషయంలో చెడు వార్త వచ్చునుగాక, మనల్ని తరుముతున్న అపవాది వెనుక తిరిగి వెళ్ళిపోవునుగాక, మనల్ని తరుముతున్నటువంటి రోగాలు, శాపాలు, సమస్యలు, పోరాటములు వెనుకకు తిరిగి వెళ్ళిపోవునుగాక, మన మీదకి ఒక్క దిక్కుగా వచ్చిన శత్రువు యేసు నామం పేరట 7 దిక్కులుగా వాడు పారిపోవునుగాక. ఆమెన్. నిజంగా నీతిగా బ్రతుకుతున్న దావీదును తరుముతున్న సౌలు విషయంలో ఏం ఎదురైందంటే కీడు చేయాలని చూసినాడా, అతనికి వెనక కీడు తరుముకుంటూ వచ్చింది. కీడు చేయువాని ఇంటి నుండి కీడు తొలగిపోదట వాక్యం సెలవిస్తుంది. మనం ఎవరికి కీడు చేయకుందుముగాక, ఏ కీడులో మనము పడకుందుముగాక. ఆమెన్. అలాగా ఈ ఒక్క సందర్భం అనే కాదు, ఎన్నో మార్లు సౌలు రాజు ఒక్కడే కాదు, ఎంతో మంది దావీదుకు శత్రువులుగా ఉంటూ అతన్ని తరమడానికి ప్రయత్నిస్తున్నప్పుడు, చంపడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ప్రతిసారి కూడా దేవుడు దావీదును అద్భుతంగా కాపాడినట్టుగా వాక్యం సెలవిస్తుంది. అలాంటి సందర్భాలలో మౌనంగా ఉండలేదు దావీదు, కానీ ప్రతి సందర్భంలో దేవుణ్ణి స్తుతిస్తూ వస్తున్నాడు. నిజంగా దేవా నీవే నన్ను కాపాడకపోతే నా ప్రాణం ఎప్పుడో వెడలిపోయేది, నేను ఎప్పుడో మంటిని హత్తుకునేవాడిని, కానీ నీ కృప నన్ను ఆవరించింది కాబట్టి నేను బ్రతికున్నాను, నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అని చెప్తూ ప్రతిసారి దావీదు ప్రతి సందర్భాన్ని బట్టి, విడిపించిన ప్రతి దాన్ని బట్టి దేవుణ్ణి స్తుతిస్తూ వస్తున్నాడు. మనం కూడా ప్రతి విషయంలో కృతజ్ఞత కలిగిన వారంగా ఉందుముగాక, దేవుణ్ణి స్తుతించే వారంగా మనం ఉందుముగాక. ఆయన చేసిన మేళ్ళన్నిటిని తలచుకుంటూ ఆయన మయంపరుస్తూ మనము దేవుణ్ణి ఎల్లప్పుడూ మన జ్ఞాపికలో భద్రపరచుకుందుముగాక. ఆమెన్. ఇంకొక సందర్భంలో చూస్తే దావీదు విషయంలో ఇక సౌలు రాజు ఇలాగే తరుముతూ వస్తున్నప్పుడు, దావీదు ఇలాగే పారిపోతూ వస్తున్నప్పుడు, అలాగే ఫిలిష్తీయుల దేశానికి వెళ్ళినాడు. ఇప్పుడు ఇశ్రాయేలీలకు శత్రువులు ఎవరని మనం తెలుసుకున్నాం, ఫిలిష్తీయులు. అయితే ఫిలిష్తీయులు ఎలాగో సౌలు రాజుకు శత్రువులు కాబట్టి నేను ఫిలిష్తీయుల దేశానికి వెళ్లితే సౌలు రాజు అక్కడికి రాలేడు అని చెప్పేసి ఆలోచన చేసి దావీదు ఏం చేస్తున్నాడంటే ఫిలిష్తీయుల దేశానికి వెళ్ళినాడు. అక్కడ ఆకీషు అనే రాజు దగ్గరికి వెళ్ళి తల దాచుకుంటున్నాడు. అతను నమ్మకస్తుడు. దావీదు తన పనిలో నమ్మకస్తుడు కాబట్టి నమ్మకస్తుల గురించి వాక్యం ఏం సెలవిస్తుందంటే నమ్మకమైన వానికి మెండైన దీవెనలు. నమ్మకస్తుడు, నమ్మదగిన వ్యక్తి ఎక్కడికి పోయినా నిలబడతాడు, ఎక్కడికి వెళ్ళినా విజయం చూస్తాడు, ఎక్కడికి వెళ్ళినా అతనికి ఆహారం అనేది తప్పకుండా ఉంటుంది, చోటు అనేది తప్పకుండా ఉంటుంది. నీతిమంతులకు, నమ్మదగిన వారికి, యథార్థవంతులకు శ్రమలు ఉంటాయి కావచ్చు, కానీ వాటి వెనుక ఆశీర్వాదం తప్పకుండా ఉంటుంది. అలాగే దావీదు నమ్మదగిన వాడుగా, నమ్మకస్తుడుగా, యథార్థవంతుడుగా, నీతిమంతుడుగా కొనసాగుతున్నప్పుడు ఈ రాజు నన్ను తరుముతూ ఉన్నాడు, ఇంత భయంకరమైన పరిస్థితి నాకుంది, నేను ఇంకా ఎందుకు నీతిగా బ్రతకాలి, ఎందుకు ఇంకా నేను యథార్థంగా బ్రతకాలి, నా నీతిని నేను విడిచిపెడతా, నేను పాపం చేస్తా, నేను దేవుని వ్యతిరేకంగా ఉంటా, నేను ఏమాత్రం దేవునికి అనుకూలంగా ఉండను, నీతిగా బ్రతికితే నాకేం మిగిలింది అని ఎప్పుడు అనుకోలేదు
అనుకోలేదు, కానీ ఎన్ని శ్రమలు ఎదురైనా నేను నీతిగా ఉండడం మాత్రం మానను. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, కానీ వాటన్నిటిలో నుండి దేవుడు తప్పిస్తాడు. నీతిగా బ్రతికితే తప్పకుండా విడుదల ఉంది అని చెప్పేసి దావీదు ఎరిగినాడు. కాబట్టి నీతిని విడిచిపెట్టలేదు, నమ్మకత్వాన్ని విడిచిపెట్టలేదు. నా సొంత ఇంటి వారికి నేను నమ్మకంగా ఉంటే సరిపోతుంది, బయటి వారికి నేను నమ్మకంగా ఉండాల్సిన అవసరం లేదు అని దావీదు అనుకోలేదు. కానీ ఏ విధంగా తన రాజ్యంలో తన రాజు దగ్గర ఉన్నప్పుడు ఎలాగ నమ్మకంగా ఉన్నాడో, తన దేవునికి ఎలాగ నమ్మకంగా ఉన్నాడో, కుటుంబానికి ఎలాగ నమ్మకంగా ఉన్నాడో, అలాగే శత్రు దేశానికి వెళ్ళి తలదాచుకున్నప్పుడు ఆ రాజుకు దగ్గర కూడా అతను నమ్మకంగా ఉండటం ఎవరు గమనించినారు అంటే ఆ శత్రు రాజు గమనించినాడు. హల్లెలూయా. మనలో ఉన్న నమ్మకత్వాన్ని, మనలో ఉన్న మంచితనాన్ని దేవుడు గుర్తించే విధంగా, మన కుటుంబం గుర్తించే విధంగా, మన చుట్టూ ఉన్నవారు గుర్తించే విధంగా నమ్మదగిన వ్యక్తులంగా ప్రతి విషయంలో మనము ఉందుముగాక. ఆమేన్. దావీదు ఎక్కడికి వెళ్ళి నమ్మకత్వాన్ని చూపిస్తున్నాడు అని అంటే, దావీదు శత్రు దేశంకి వెళ్ళి తలదాచుకున్న చోట అక్కడ ఉన్న ఆకీషు రాజుకి, ఫిలిష్తీల రాజుకి నమ్మకంగా ఉండటం వల్ల ఆ రాజు దావీదును మంచి స్థాయిలో తన దగ్గర అందుబాటులో ఉంచుకొని అతనికి ఒక ప్రాంతమే అప్పగించినాడు. ఫిలిష్తీల దేశము శత్రు దేశము, శత్రురాజు ఒక ఇశ్రాయేలీయుడు వాళ్ళ ఫిలిష్తీల మీద దండెత్తి వెళ్ళిన వాడు, ఫిలిష్తీయుడైన ఆజానుబాహుడైన గొల్యాతుని, శూరుని చంపినాడు. అయినప్పటికీ ఆ రాజుకు నమ్మకం ఎలా కలిగింది దావీదు మీద అంటే, అతని మాట, అతని ప్రవర్తన, అతని క్రియలు ఆకీషు రాజు దగ్గరికి వచ్చినప్పటి నుంచి ఆకీషు రాజు గమనిస్తూ ఉన్నప్పుడు నిజంగా దావీదు నమ్మదగిన వాడే అని నమ్మకం కుదిరింది అతనికి. అలాగ అతను ప్రవర్తించినాడు. ప్రవర్తించిన తర్వాత ఒక ప్రాంతమే వదిలేసినాడు. శత్రువు ఒక ప్రాంతం నాది అని అనుకున్నది, తన దృష్టిలో విలువైంది, తనకు సొత్తుగా ఉన్నది, తన ఆస్తిని ఇంకొక శత్రువును మంచివాడుగా భావించి ఇచ్చాడంటే మామూలు విషయమా? ఎవరైనా మనల్ని నమ్మి ఇగో ఇది నీకు ఇస్తున్నా తీసుకోపో అని మనకి ఏదైనా గిఫ్ట్గా ఇస్తున్నారంటే అది మన మీద ఏదో నమ్మకమో మంచితనం, వాళ్ళకు ఒక నమ్మకత్వం కుదిరితేనే, మన మంచితనం వారికి అర్థమైతేనే వాళ్ళు ఏదైనా చేయగలుగుతారు. కానీ ఎవరైనా తమ ఆస్తిని, తమ సొత్తులను మనకు ఊరికే ఇచ్చేస్తారా? ఇవ్వరు కదా. దావీదుకు ఆ శత్రు దేశపు రాజు ఒక ప్రాంతాన్ని నువ్వు ఉంచుకోపో, లేకపోతే నువ్వు అందులో నివసించు, నువ్వు దాన్ని ఏలుకో, లేకపోతే నువ్వు పరిపాలించుకో అని ఇష్టం వచ్చినట్టుగా ఆ ప్రాంతంలో నివసించు అని సిక్లగు అనే ఒక ప్రాంతాన్ని దావీదుకు కంప్లీట్గా అప్పగించేసినాడు. ఇక దావీదు అతని అనుచరులు కొంతమంది కలిసి వారి కుటుంబాలతో పాటుగా వారు మరలా ఏం చేస్తున్నారంటే నివాసం ఉండడానికి వారు ప్రారంభించినారు. హల్లెలూయా. నిజంగా నమ్మదగిన వాడు కదా దావీదు, అందుకే తరమబడుతున్నాడు. కొన్ని సందర్భాల్లో తరమబడటం అనేది మన జీవితంలో కూడా కలుగుతూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో దేవుడు కూడా కొన్ని పరిస్థితుల నుంచి మనల్ని పారిపోమ్మని దేవుడు కూడా మనకు సెలవిస్తున్నాడు. ఎందుకు పారిపోవాలి అని అంటే, దేని నుంచి పారిపోవాలి అని అంటే, 1 తిమోతి 6:11 నుంచి కొన్ని వచనాలు మనం చూసినట్లయితే అక్కడ ఏం కనిపిస్తుందంటే ధనాపేక్ష కనిపిస్తుంది. ధనాపేక్ష సర్వ కీడులకు మూలం కాబట్టి దాని నుంచి పారిపోమ్మని దేవుడు సెలవిస్తున్నాడు. ధనవంతులుగా ఉండకూడదని చెప్పలేదు, వాక్యాన్ని సరిగ్గా అర్థం చేసుకుందాం. ధనాపేక్ష అనేది చెడు కార్యములను చేయడానికి ప్రేరేపిస్తుంది కాబట్టి అపేక్ష వద్దన్నాడు, కానీ ధనవంతులుగా ఉండొద్దని దేవుడు చెప్పలేదు. ధనవంతులుగా మనం ఉండటం దేవుని చిత్తం, మనం ఆశీర్వదించబడటం దేవుని చిత్తం, మనము సకల సౌఖ్యాలతో వర్ధిల్లటం దేవుని చిత్తం. కాకపోతే ధనాపేక్ష మాత్రం వదిలిపెట్టాలి. మన ఫస్ట్ ప్రియారిటీ ఎవరికి ఇవ్వాలి అని అంటే ధనానికి కాదు, కానీ దానికంటే మించిన దేవునికి మనం ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలి. కాబట్టి ధనాపేక్ష నుంచి దూరంగా పారిపోండి అని చెప్తున్నాడు. కొన్ని సందర్భాల్లో పారిపోవటం మనకు చాలా మేలు. తర్వాత విపరీత వాదనలు ఏ మాత్రం పెట్టుకోదు, ఏ విషయంలో వాదన పెట్టుకోదు, కొంతవరకు మాట్లాడుకొని వదిలేసేయాలి. కానీ వాక్యానికి సంబంధించి అయితే అసలే వాదనలు వద్దన్నాడు దేవుడు. మాట్లాడుకోండి, కూర్చొని నిమ్మలంగా సమాధానంగా సఖ్యత కలిగి మాట్లాడుకోవాలి. కానీ వాదనలు, విపరీత వాదనలు, ఇక దాడులు, ఒకరి మీద ఒకరు దాడి చేసుకునేంతగా, ఒకరినొకరు దూషించుకునేంతగా, బూతులు మాట్లాడుకునేంతగా వాదనలు ఏ విషయంలో పెట్టుకోవద్దు అని దేవుడు సెలవిస్తున్నాడు. వాదనలు, విపరీత వాదనలు నీకు ఎక్కడైనా కనిపిస్తున్నాయా, ఎక్కడైనా ఎదురైనాయా, పారిపో, ఆ స్థలం నుంచి తప్పించుకో అని చెప్పేసి దేవుడు చెప్తున్నాడు. తర్వాత చెడిపోయిన మనసాక్షి కలిగిన వారి దగ్గర నుంచి ఏం చేయాలి?
మనం దూరంగా పారిపోవాలి. చెడిపోయిన మనసాక్షి కలిగిన వారు చెడిపోవటం మాత్రమే కాదు, వారితో ఉన్న వారిని కూడా చెడగొట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. మంచి సహవాసాన్ని చెడగొట్టేది ఏమిటి అంటే చెడు సహవాసమే కదా. కాబట్టి చెడు సహవాసాన్ని మనం చేయకూడదు. చెడిపోయిన మనసాక్షి కలిగిన వారితో సహవాసం చేయకుండా దూరంగా పారిపోమ్మని దేవుడు సెలవిస్తున్నాడు. తర్వాత చెడు బోధకు కూడా దూరంగా పారిపోమ్మని దేవుడు సెలవిస్తున్నాడు. మన జీవితంలో ఎక్కడైనా ధనాపేక్ష కానీ, విపరీత వాదనలు కానీ, చెడిపోయిన మనసాక్షి కానీ, ఇక చెడు బోధలు కానీ ఏమైనా ఎదురైతే మనము వాటిని గుర్తుపట్టి దూరంగా పారిపోయి మనల్ని మనం కాపాడుకునే వారంగా ఉందుముగాక. ఆమేన్. 2 తిమోతి 2:22 వాక్యం ఏం సెలవిస్తుంది అంటే, యవ్వనేచ్ఛలకు దూరంగా పారిపోమ్మని వాక్యం సెలవిస్తుంది. యవ్వనేచ్ఛలు అనేవి ఏమిటో మనకు తెలుసు కదా. యవ్వన ప్రాయంలో ఎటువంటి ఆలోచనలు కలుగుతాయి, యవ్వన ప్రాయంలో పిల్లలు ఎలాగ తప్పిపోతూ ఉంటారు, యవ్వనస్తులు ఏ విధంగా తమ నడతను వాళ్ళు చెడగొట్టుకుంటూ ఉంటారు, వాళ్ళ దృష్టి ఎలా ఉంటుంది, కోరికలు ఎలా ఉంటాయి, ఇవన్నీ మనకు తెలుసు కదా. అయితే యవ్వనేచ్ఛలు అనేవి యవ్వనులకు మాత్రమే కలగటం కాదు. యవ్వనేచ్ఛలు అనేవి యవ్వన కాలంలో కలిగే ఇచ్ఛలు వృద్ధాప్యమని కాదు, స్త్రీలని కాదు, పురుషులని కాదు, నడి వయసుని కాదు, ఎవరికైనా రావచ్చు. చెడు ఆలోచనలు, చెడు తలంపులు కలగజేసేది అపవాది. అది వాడు ఎవరికైనా కలగజేయవచ్చు. అయితే ఇలాంటివి కొన్ని సాక్ష్యాలు నేను వింటున్నప్పుడు నాకు ఆశ్చర్యం కలిగింది. యవ్వన కాలంలో ఉన్నటువంటి పిల్లలకు, యవ్వనస్తులకు వస్తున్నటువంటి చెడు ఆలోచనలు వృద్ధులకు కూడా వస్తున్నాయట. అనేక మంది సేవకుల దగ్గరికి వెళ్ళి, మరి నాకు ఇట్లాంటి ఆలోచనలు వస్తున్నాయి, ఇలాంటి పాపాలు చేయబుద్ధి అవుతుంది, ఇలాంటి పాపంలో నేనున్నాను, నా కోసం ప్రార్థన చేయండి అంటూ ఎంతోమంది వృద్ధులు, ఎంతోమంది నడవయస్కులు, ఎంతోమంది కుటుంబస్తులు, స్త్రీ అని పురుషుడని భేదం లేకుండా దేవుని పాదాలను ఆశ్రయించి విడుదల కొరకు ప్రయాసపడుతున్న వారు చాలా మంది ఉన్నారు. కాబట్టి ఈ యవ్వనేచ్ఛలు, యవ్వన కోరికలు, చెడు అనేది మంచివి కాదు. చెడు అనే కోరికలు ఎవరిలో ఉన్న వాటికి మనం ఏం చేయాలంటే దూరంగా పారిపోవాలి. చెడు అనేది మనకు ఆలోచన వస్తుంది, రాకుండా ఉండదు. ఎందుకంటే మనం చూస్తున్న సమాజంలో ఎన్నో మనకు తెలియకుండానే, అనుకోకుండానే, అకస్మాత్తుగా కనురెప్ప పాటున కొన్ని వింటూ ఉంటాం, కొన్ని చూస్తుంటాం. అవి చూడగానే సరాసరి ఎక్కడికి వెళ్ళి మన మెదడులోకి వెళ్ళి, మన హృదయంలోకి వెళ్ళి ఇలాంటి మనకు వ్యతిరేకమైన, విచిత్రమైన, విపరీతమైన ఆలోచనలు వస్తూ ఉంటాయి. కామన్ అది. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలంటే పరిశుద్ధుడైన దేవుని వాక్యాన్ని, పరిశుద్ధుడైన దేవుని నామాన్ని మనం జ్ఞాపకం చేసుకొని, పరిశుద్ధుడైన దేవుని రక్తాన్ని జ్ఞాపకం చేసుకుని మన పైన ప్రకటించుకోవాలి. కలుగుతున్న ఆలోచనలపైన యేసయ్య సజీవ రక్తం నేను ప్రకటిస్తున్నాను, యేసు నామం ప్రకటిస్తున్నాను, పరిశుద్ధుడైన దేవుని పేరు నేను ప్రకటిస్తున్నాను అని చెప్పేసి మనం ప్రకటించినప్పుడు మనకు తప్పకుండా అపవిత్రత మీద విజయం కలుగుతుంది, అపవిత్రత మీద విడుదల కలుగుతుంది. కాబట్టి ఈ అపవిత్రమైన యవ్వన కోరికలే కావచ్చు, ఇంకా యవ్వన కాలంలో కాకపోయినా ఏ వయసులోనైనా వచ్చే ఆలోచనలు, కోరికలు, చెడు, అపవిత్రత, పాపము అనే దానికి మనం విముఖులమై దానికి ఎంత మాత్రము ఇష్టం చూపించకుండా వాటిని విసర్జించి దూరంగా పారిపోయే వారంగా మనము ఉందుముగాక. ఆమేన్. 1 కొరింథీ 6:18 కూడా దేవుడు ఏం సెలవిస్తున్నాడు అంటే, జారత్వానికి దూరంగా పారిపోండి. ఇలాంటి వాటికి మనం దూరంగా పారిపోతే ఏం జరుగుతుందంటే మనల్ని మనమే రక్షించుకుంటాం, మనల్ని మనమే కాపాడుకుంటాం, మనల్ని మనమే భద్రపరుచుకుంటాం, నరకానికి మన ఆత్మ వెళ్ళకుండా మనల్ని మనం కాపాడుకుంటాం. కాబట్టి ఇటువంటి వాటన్నిటికీ దూరంగా పారిపోవడం అవసరమే. క్రైస్తవులు పారిపోవడం అవసరం లేదు. సింహం వలె ధైర్యంగా ఉండాలి అంటే దానికి జ్ఞానం కావాలి. దేని కొరకు జ్ఞానం కలిగి ధైర్యంగా నిలబడాలి, దేని నుంచి పారిపోవాలి అనేది కూడా మనకు తెలిసి ఉండాలి. కాబట్టి దేవుడు చెప్తున్నాడు, చెడు నుంచి, కీడు నుంచి, ఇప్పటిదాకా మనం చదువుకున్న వాటన్నిటిలో నుంచి మనము దూరంగా పారిపోవలసిన అవసరత ఉన్నది. తర్వాత 1 కొరింథీ 10:14 విగ్రహారాధనకు దూరంగా పారిపోండి అంటున్నాడు. విగ్రహారాధన అంటే విగ్రహాలు పెట్టుకొని మాత్రమే కాదు, మన దృష్టిలో ఏది విగ్రహం అయి ఉన్నది, మన దృష్టిలో దేవుని కంటే ఎక్కువగా దేనికి స్థానం ఇస్తున్నాం, దేన్ని ప్రేమిస్తున్నాం, ఎవరిని ప్రేమిస్తున్నాం, అదొక విగ్రహంగా మారుతుంది మన జీవితంలో. కాబట్టి అటువంటి విగ్రహారాధన నుంచి కూడా మనము దూరంగా పారిపోవాలని చెప్పేసి వాక్యం సెలవిస్తుంది. ఇలాగ భక్తులు కొంతమంది కూడా కొన్ని పరిస్థితుల నుంచి కూడా పారిపోయిన వారు ఉన్నారు కదా. బైబిల్లో పారిపోయిన వారు ఉన్నారు. వారెవరు అంటే ఆదికాండం 19:22 లోతు కూడా పారిపోయినాడు కదా. ఎక్కడి నుంచి? నాశనం నుంచి తప్పించుకోవడానికి పారిపోతున్నాడు. సొదొమ గొమొర్రా మీద దేవుని కోపం, ఉగ్రత కుమ్మరించబడుతున్నప్పుడు కూడా అతను పారిపోయినాడు. అవును, నేను దేవుని బిడ్డను, దేవునికి సర్వాధికారం ఉంది, అగ్ని మీద అధికారం ఉంది, అగ్ని నా మీద పడ్డా నేను కాలిపోను, కాబట్టి అగ్ని బలము చల్లారిపోతుంది, కాబట్టి నేను ఇక్కడే ఉంటే అది ఏమవుతుంది?
మూర్ఖత్వం అవుతుంది. పారిపోవలసిన చోట పారిపోవాలి తప్పకుండా, నిలవవలసిన చోట ధైర్యంతో సింహము వలె నిలబడాలి. అలాంటి జ్ఞానముతో దేవుడు మనల్ని నడిపించునుగాక. ఆమెన్. ఆదికాండం 39:12 వచనంలో యోసేపు కూడా పారిపోయినాడు కదా. దేని నుంచి దూరంగా పారిపోయినాడు? పాపము నుంచి. పాపానికి ఒక స్త్రీ ప్రేరేపిస్తున్నప్పుడు అతను ఏం చేస్తున్నాడు? పారిపోవడానికి ఇష్టపడ్డాడు. ఎటువంటి పరిస్థితి ఎదురైంది? అతనికి నింద ఎదురైంది, అవమానం ఎదురైంది, గాయం ఎదురైంది, చెరసాల అనుభవం ఎదురైంది. అయినప్పటికీ అతను అవన్నీ ఎదుర్కోవాల్సి వస్తుంది అని తెలిసినప్పటికీ, అలాంటి ఆలోచనలు ఉన్నప్పటికీ నేను దేవునికి విరోధంగా పాపము చెయ్యను అని చెప్పేసి ఏం చేసినాడు? నేను పాపము నుంచే దూరంగా పారిపోతా అని చెప్పేసి దేవుని నుంచి పారిపోలేదు, కానీ ఏం చేసినాడు? పాపం నుంచి దూరంగా పారిపోయి దేవుని ఒడిలో అతను ఒదిగినాడు, ఎంతో హెచ్చించబడ్డాడు. తర్వాత యేసయ్య కూడా ఏం చేసినాడు? యోహాను సువార్త 10:39 వచనంలో యూదుల చేతిలో పడకుండా తప్పించుకొని ఆయన దూరంగా వెళ్ళిపోయినాడని వాక్యం సెలవిస్తుంది. యేసయ్య ఎందుకు తప్పించుకొని పోవాలి? యేసయ్యను చంపాలనుకున్న వారి చేతిలో ఆయన ఎలాగో చనిపోవడానికే వచ్చినాడు కదా, మరి వారి చేతిలో చిక్కిపోయి అక్కడనే ఉంటే అయిపోయేది కదా. యేసయ్య ఎందుకు తప్పించుకొని ఆ జన సమూహం మధ్యలో నుంచి తొలగిపోవాల్సి వచ్చింది? దాగి వెళ్ళిపోయినాడట. ఎందుకు అట్లాంటి పరిస్థితి వచ్చింది? ఎందుకు యేసయ్య అలా చేసినాడు అని అంటే, యేసయ్య తొందరగా వారి చేతిలో పడిపోతే ఆయన ఫుల్ఫిల్ చేయవలసిన కార్యములు అలాగే ఉండిపోతాయి, తండ్రి పని ఇంకా మిగిలిపోతుంది. కాబట్టి ఆయన చనిపోవడానికే వచ్చినాడు, కానీ దానికి ఒక సమయం అనేది ఉంది. కాబట్టి ఆలోపు ఆయన పని ఫుల్ఫిల్ చేసుకోవడానికి ఆయన ఏం చేసినాడంటే కొన్ని సందర్భాల్లో దాక్కోవలసి వచ్చింది, కొన్ని సందర్భాలలో అరణ్యానికి వెళ్ళిపోయినాడు ఒంటరిగా, కొన్ని సందర్భాలలో పారిపోయినాడని వాక్యం సెలవిస్తుంది. అంటే తప్పించుకొని దూరంగా వెళ్ళిపోయినాడని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఇప్పటిదాకా మనం చూసినట్లుగా ధనాపేక్షకు, విపరీత వాదనలకు, చెడిపోయిన మనస్సాక్షికి, చెడు బోధకు, యవనేచ్ఛలకు, జారత్వానికి, విగ్రహారాధనకు, నాశనానికి దూరంగా, పాపానికి దూరంగా, దేవుని చిత్తం జరిగించబడకుండా ఏదైతే మధ్యలోనే మనల్ని చంపడానికి ప్రయత్నం చేస్తుందో దానికి దూరంగా మనము తప్పకుండా తప్పించుకొని దూరంగా పారిపోవలసిన అవసరత ఉన్నది. అలాగా ఎంతోమంది భక్తులు తప్పించుకొని వారు ప్రభు కొరకు నిలబడి గొప్ప కార్యములు చేసినారు, ప్రభు పరిచర్య జరిగించి దేవుని మహింపరిచినారు. అలాగే దావీదు కూడా పారిపోతున్నాడు. ఎంతకాలం పారిపోలి, ఒకసారి చచ్చిపోతే నాకు ఈ టెన్షన్ అనేది ఉండదు. రోజు తరమటమే. ఏ రోజు ఎక్కడి నుంచి సౌలు రాజు వస్తాడో తెలియదు, ఎక్కడ నన్ను నశింపజేస్తాడో తెలియదు, ఏ రకంగా నేను చావాల్సి వస్తుందో నాకు టెన్షన్ బాగుంది. రోజు భయంతో చచ్చే కంటే ఒకటేసారి చంపేయని ఏమవుతుంది అనుకొని అక్కడే ఆగిపోలేదు దావీదు. దేవుని కొరకు ఒక నిరీక్షణ ఉన్నది, దేవుని కొరకు ఒక ఆశ ఉన్నది. దేవుడు కాపాడతాడు, తప్పిస్తాడు, మంచి లైఫ్ ఇస్తాడు, మంచి భవిష్యత్తు ఇస్తాడు అని చెప్పేసి దావీదు ఏం చేసినాడంటే పారిపోతూ ఉన్నాడు, దేవుడి ఆధారపడుతున్నాడు, తప్పించుకొని వెళ్తూ ఉన్నాడు. మనకు కూడా కొన్ని సందర్భాలలో ఈ శ్రమలేమి, ఈ రోగాలేమి, ఈ ఆర్థిక ఇబ్బంది ఏమి, ఈ లైఫ్ని ఒకటేసారి ముగిస్తే ఇవన్నీ లేకుండా పోతాయి కదా అని అనిపిస్తుంది. కానీ మనం ఒకటి గుర్తుంచుకోవాలి, ఇలాంటి సందర్భాలు నాకు కూడా ఎదురైనాయి. అవును, నేను కూడా ఒప్పుకోవాల్సింది. ఎందుకంటే దేవుని ఎదుట అందరూ సమానమే, చెప్పేవారైనా వింటున్న వారైనా అందరూ దేవునికి సమానమే. శ్రమలు మనల్ని ఎదిరించినప్పుడు, సమస్యలు ఎదురైనప్పుడు ఈ లైఫ్ లేకపోతే బాగుండు, నేను బ్రతికున్నాను కాబట్టి, ఈ లైఫ్ ఉంది కాబట్టి ఈ మాటలు వినాల్సి వస్తుంది, నేను బ్రతికున్నాను కాబట్టి ఈ రోగాలు అనుభవించాల్సి వస్తుంది, ఈ దెబ్బలు, ఈ తిట్లు, ఈ అవమానాలు, ఈ ఆర్థిక ఇబ్బందులు, ఈ అప్పుల సమస్యలు, ఈ పోరాటాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కుటుంబంలో భార్యాభర్తలకు సమాధానం లేనప్పుడు కూడా, విసిగిపోయినప్పుడు కూడా ఎంతకాలం ఈ లైఫ్ అనిపిస్తుంది. కానీ ఈ లైఫ్ చాలా చెడ్డగా ఉంది, క్రిటికల్గా ఉంది, కష్టంగా ఉంది, ఇబ్బందిగా ఉందని దీన్ని మనం ముగిస్తే, దీని తర్వాత ఆత్మహత్య చేసుకున్న తర్వాత ఉన్న లైఫ్ ఎలా ఉంటుందంటే ఇంతకంటే 1,000,000 రెట్లు అని చెప్పొచ్చు. 1,000,000 రెట్లు ఇంకా భయంకరమైంది. అగ్ని నిత్యం అందులో మనం మండుతూ ఉండాలి, ఎల్లప్పుడూ కాలుతూ ఉండాలి. శరీరానికి చావు ఉంది కానీ ఆత్మకు చావు లేదు. మంచి చేసిన వారు, యేసుని తెలుసుకొని నిజంగా పవిత్రంగా ఆయన చిత్త ప్రకారంగా బ్రతికిన వారు పరలోకానికి వెళ్ళి యుగయుగాలు అక్కడ ఉంటారు. ఒకవేళ దేవునికి వ్యతిరేకంగా బ్రతికి ఇక పాపిగానే చనిపోతే వారు నరకానికి వెళ్తే అక్కడైనా బ్రతికి అలాగే కాలుతూ యుగయుగాలు ఉండాలి తప్ప ఆత్మకు చావు అనేది లేదు అని చెప్పేసి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఒకసారి మన కోపం వచ్చి మనం వ్యతిరేకంగా ఆలోచన చేసి చావాలని మాట్లాడిన, ఒకవేళ ప్రయత్నాలు చేసిన తర్వాత మనల్ని మనం ధైర్యపరచుకొని మనము బ్రతకడానికి, దేవుని సన్నిధిలో మనము విడుదల పొందుకోవడానికే ప్రయత్నం చేయాలి తప్ప
తప్ప ఎప్పుడు దయచేసి ఎవ్వరు కూడా జీవితాలు ముగించుకోవడానికి ప్రయత్నాలు చెయ్యకూడదు. ప్రభు కృప చూపి విడిపించి ప్రతి ఒక్కరిని సజీవ లెక్కలో నిలిపి చివరి దాకా నమ్మకంగా కాపాడును గాక. ఆమేన్. దావీదుకు చూపిన ఆ శాశ్వత కృప, తప్పించిన ఆ శాశ్వత కృప మనల్ని కూడా తప్పించును గాక, మనకు కూడా కృప అనుగ్రహింపబడును గాక. సిక్లగు అనే ప్రాంతంలో తప్పించుకొని వెళ్ళి నివాసం ఉంటున్నాడు. అయితే ఒకానొక సందర్భంలో మరలా తిరిగి ఇశ్రాయేలీలకు ఫిలిష్తీలకు యుద్ధం ఎదురైన తర్వాత ఫిలిష్తీలతో ఉంటున్నాడు కదా, ఇక ఫిలిష్తీలకు సహాయం చేద్దామని ఏం చేసినాడు, యుద్ధానికి వెళ్ళినప్పుడు ఆ ఫిలిష్తీల సర్దారులు ఇతను రావడం మాకు ఇష్టం లేదు, ఇతను ఒకవేళ వచ్చినాడంటే మరలా తిరిగి ఇశ్రాయేల్ పక్షంగా యుద్ధం చేసి మనకు వ్యతిరేకంగా మారిపోయి మనల్ని అక్కడ అప్పగిస్తాడు, మనందరినీ నశింపజేస్తాడు, ఈ దావీదు మన యుద్ధంలో రాకూడదు అని ఫిలిష్తీల సర్దారులు దావీదుని వెనుకకు తిరిగి పంపివేసినాడు. అలాగ అతను వెళ్తున్నప్పుడు ఇంటికి వెళ్ళేసరికి ఏం జరిగిందంటే అక్కడ చాలా భయంకరమైన నష్టం జరిగింది. సిక్లగు అనే ప్రాంతంలో తాను తన భార్యలతో పాటుగా తన కుమారులు కుమార్తెలు తన సామాగ్రి ఏమంటారు ఆస్తిపాస్తులతో తన పశు సంపదతో ఉంటున్నప్పుడు అక్కడికి అమాలేకీలు వచ్చి వేరే దేశ ప్రజలు శత్రువులు వచ్చి ఏం చేసినారంటే పూర్తిగా పట్టణం అంతా తగులబెట్టేసి వారి భార్య పిల్లల్ని పశు సంపద వారి ఆస్తిపాస్తులన్నింటినీ పట్టుకొని వెళ్ళిపోయినట్టుగా వాక్యం సెలవిస్తుంది. వెళ్ళిపోయిన తర్వాత దావీదును అతని అనుచరులతో ఉన్న వారందరూ తిరిగి వచ్చేసరికి వారి ప్రాంతం కాల్చబడింది, వారి భార్యలు చెరపట్టబడ్డారు, పిల్లలందరూ చెరపట్టబడ్డారు, ఆస్తిపాస్తులన్నీ చెరపట్టబడ్డాయని చూసి వారికి ఇక ఏడవటానికి శక్తి కూడా లేనంతగా బిగ్గరగా ఏడ్చినారట. ఎప్పుడైనా మగవారు బిగ్గరగా ఓ అని ఏడవటం మీరు చూస్తున్నారా? నేనైతే ఎవరిని చూడలేదు. అలాగా ఆ పురుషులందరూ కలిసి ఒకేసారి ఎంతో ఇక ఏడవటానికి కూడా శక్తి లేనంతగా ఏడుస్తున్నారు. అంగలార్పు అని చెప్పొచ్చు, దాని భయంకరమైన అంగలార్పు. వారి కుమారులు లేరు, కుమార్తెలు లేరు, భార్యలు లేరు, వారి ఆస్తిపాస్తులు పశు సంపద ఇండ్లు కూడా పూర్తిగా కాల్చివేయబడ్డాయి. ఇలాంటి భయంకరమైన స్థితిలో వారు ఏం చేస్తున్నారంటే అంగలారుస్తున్నారు. దావీదు కూడా అంగలారుస్తున్నాడు, భయంకరంగా ఏడుస్తున్నాడు. ఇంట్లో ఒకటేసారి అన్ని విషయాల్లో నష్టం జరిగింది అనుకోండి, ఎంత భయంకరంగా ఉంటుంది కదా. ఓర్చుకోగలుగుతామా, తట్టుకోగలుగుతామా? ఒకవేళ వీక్గా ఉన్న హార్ట్ కలిగిన వారు, ఏమంటారు బలహీనమైన గుండె కలిగిన వారు ఉంటే వెంటనే హార్ట్ అటాక్ వచ్చేస్తుంది. అయితే దావీదు అతనితో ఉన్న అనుచరులందరూ కూడా భయంకరంగా ఏడుస్తున్నప్పుడు ఆ ప్రజలందరికీ ఏమనిపించిందటంటే ఆ ఫిలిష్తీయులకు సాయం చేయడానికి యుద్ధానికి వెళ్దామన్నది దావీదే కదా, కాబట్టి దావీదును మనం చంపేద్దాం, దావీదు వల్లనే మనకి కష్టం వచ్చిందని చెప్పేసి అప్పటిదాకా దావీదు ద్వారా కలిగినటువంటి మేళ్ళన్నీ మర్చిపోయినారు. ఒకసారి కీడు కలిగిన తర్వాత జరిగిన మేళ్ళన్నీ మర్చిపోయి దావీదు మీదకి ఏం చేస్తున్నారట, రాళ్ళెత్తుతున్నారు, రాళ్ళతో కొట్టి దావీదును చంపుదామని. ఆ సమయంలో దావీదు ఏం చేస్తున్నాడు, నేను దేవుని వైపు చూసి ధైర్యం తెచ్చుకుంటా అన్నాడు. దేవుని వైపు చూసి ధైర్యం తెచ్చుకుని దేవా దిక్కునివని దేవుని దగ్గర మోకరించినప్పుడు, దేవుని దగ్గర సాగిల పడినప్పుడు దేవుడు జోక్యం చేసుకున్నాడు, బలం ఇచ్చినాడు, గుండె నిండా ధైర్యం ఇచ్చినాడు. నిజంగా శ్రమలు, సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు మన ఇంట్లో అన్నీ ముంచుకొచ్చినా కూడా మన గుండెలో ధైర్యం ఉంటుంది అంటే అది ఎప్పుడు సాధ్యం అంటే దేవుని మీద ఆధారపడినప్పుడు. దేవుడు మన గుండె నిండా సమాధానం నింపుతాడు. ఇటువంటి పరిస్థితి నేను కూడా అనుభవించాను. అవును, ఇంట్లో అనారోగ్యాలు, ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ సమస్యలు, పోరాటాలు ఎన్నో ఎదురైనప్పుడు గుండె నిండా ధైర్యం. ఇది ఎట్లా వస్తుందంటే అది మనిషితో సాధ్యం కాదు, మనుషులకు సాధ్యం కాదు. ఇది మానవాతీతమైన అనుభవం, ఇది దేవుడు అనుమతించే అనుభవం, దేవుడు అనుగ్రహించే అనుభవం. అలాంటి ధైర్యమును దేవుడు దావీదుకు అనుగ్రహించినప్పుడు దావీదు ఏం చేస్తున్నాడు, దేవుడిచ్చిన ధైర్యముతో మరలా తిరిగి ఏడుపు మానేసి ఏడ్చుకుంటూ కూర్చుంటే పనులు కావు. ఏడ్చుకుంటూ కూర్చుంటే మనం శక్తిహీనులం అయిపోతాం. కాబట్టి దుఃఖం మానాలి. మనలో ఎవరెవరికి దుఃఖం ఉందో, ఏ వేదన ఉందో, మన దుఃఖమే కావచ్చు, బయటికి అంగలారుస్తున్న పరిస్థితి కావచ్చు, ప్రతిదీ యేసు నామములో కొట్టివేయబడి మన హృదయాలు సంతోషముతో, సమాధానముతో, ధైర్యముతో నింపబడునుగాక. ఆమేన్. దావీదు హృదయాన్ని బలపరిచిన దేవుడు మన హృదయాన్ని బలపరచునుగాక. ఆమేన్. దేవుడు దావీదును బలపరిచిన తర్వాత దుఃఖం మానుకొని ఏడ్చుకుంటూ కూర్చుంటే ఏం పని కాదు, లేచి కార్యం చేయాలి, ఏదో ప్రయత్నం చెయ్యాలి, దేవుడిచ్చిన శక్తిని కూడగట్టుకొని ఏదో ఒకటి చెయ్యాలి అనే ధైర్యముతో దావీదు లేచినాడు. ఇక శత్రువులను తరుముకుంటూ వెళ్ళినాడు. చివరిగా ఏం జరిగిందంటే తన భార్య పిల్లల్ని, తన పశు సంపద అంతటిని చూసి వెళ్ళి శత్రువులకు తెలియకుండా అకస్మాత్తుగా
శత్రువుల మీద పడి వారిని చంపేసి వారికి కలిగిన సమస్తాన్ని వారు మరలా తిరిగి తెచ్చుకున్నారు. వారిది మాత్రమే కాదు, శత్రువుల దోపుడు సొమ్మును కూడా వారు మరలా తిరిగి వారు పొందుకున్నారు. వారు పోగొట్టుకున్న దానికి రెట్టింపు దేవుడు వారికి ఇచ్చాడు. ఎప్పుడు అని అంటే దేవుని వైపు చూసి దేవుని నామాన్ని బట్టి ధైర్యం తెచ్చుకున్నప్పుడు. హల్లెలూయా. మనం కూడా ఈరోజు ఏమేం కోల్పోయినామో యేసు నామలో రెండంతలుగా రెట్టింపు దేవుడు మనకు దయచేయునుగాక. అది ఆత్మీయత కావచ్చు, ఆర్థికమైనవి కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, ఇంకేమైనా కావచ్చు, బాంధవ్యాలు కావచ్చు, ప్రతిదీ దేవుడు రెండంతలుగా దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ఆ విధంగా దావీదు అంగలారుస్తున్న సందర్భంలో ఏం చేసినాడంటే ఏడ్చుకుంటూ అట్లాగే కూర్చోలేదు, కానీ ఏడుస్తూనైనా దేవుని వైపు చూసినాడు. మనం కూడా ఏడ్చుకుంటూనైనా దేవుని వైపు చూడాలి, నొప్పిని అనుభవిస్తూ మూలుగుతూనైనా దేవుని వైపే చూడాలి. అలాంటి సాహసం మనం చేయగలిగితే దేవుడు రెండంతల మేలు మనకు దయచేస్తాడు, అంగలార్పును నాట్యంగా మారుస్తాడు. ఆ రోజు దావీదు దేవుని నామాన్ని బట్టి ధైర్యం తెచ్చుకొని రెండంతల మేలు పొందుకున్నాడు. ఆ అంగలార్పు ఎలా మార్చబడిందంటే నాట్యముగా మార్చబడింది. ఎంత సంతోషం! పోయింది మరలా దొరికింది అంటే ఎంత సంతోషం కదా. అలాంటి సంతోషంతో దేవుడు దావీదు నింపినప్పుడు దేవుడు మళ్ళీ దావీదు అనేక మందికి ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మార్చబడ్డాడు. ఈరోజు మనం కూడా ఎటువంటి అంగలార్పులో మనం నడుస్తున్నామో, ఏ కన్నీటి లోయగుండా మనం నడుస్తున్నామో, దేవుడు మనల్ని పట్టించుకునుగాక, మన విషయంలో జోక్యం చేసుకునుగాక, మన కన్నిటిని నాట్యంగా, అంగలార్పు నాట్యంగా మార్చి మనల్ని అనేక మందికి ఆశీర్వాదకరంగా దేవుడు నిలబెట్టునుగాక. ఆమెన్. ఇచ్చిన వాక్య భాగాన్ని బట్టి ప్రార్థన చేద్దామా? దేవునికి స్తుతులు చెల్లిద్దామా? నిజంగా ఎటువంటి మంచి దేవుని మనం కలిగి ఉన్నాం కదా. అంగలార్పు నాట్యంగా మార్చేవారు లోకంలో ఎవ్వరు లేరు, ఎవరికి సాధ్యం కాదు, కానీ దేవునికి సమస్తము సాధ్యం. కాబట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఎన్ని సందర్భాల్లో దేవుని నమ్మకుండా మనం విసుక్కున్నామో, మనం అలసిపోయినామో, మనం బాధపడ్డామో, దేవుని నిందించినామో, కృంగిపోయినామో, మనము డిప్రెషన్లోకి వెళ్ళినామో, వాటన్నిటిని బట్టి దేవుని క్షమాపణ అడుగుతూ దేవుని వైపు చూసి మనం ధైర్యం తెచ్చుకొని, బలం తెచ్చుకొని మనం దీవించబడదుము గాక, బలపరచబడదుము గాక, మన కన్నీరు నాట్యంగా మార్చబడును గాక. ఆమెన్.